వెల్కమ్ టు TR9 టీవీ. నేను మేఘ్నా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆసుపత్రి సిబ్బంది పనితీరును మార్చుకోండి అన్న కలెక్టర్. అయ్యప్ప జన్మదినం సందర్భంగా మహాపడి పూజలు. శ్రీ కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో మీడియా సమావేశం. మోడల్ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే. కావలివారిపల్లి పంచాయతీలో పర్యటించిన ఎమ్మెల్యే. ఆర్వో ప్లాంట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే. పులిగిల్ల గ్రామంలో గ్రామ సభ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభ. యాదగిరిగుట్ట 4వ వార్డులో వార్డు సభ. మిస్ తెలుగు 2026 ఫైనలిస్టులకు మద్దతుగా కల్వకుంట్ల కవిత. సిర్పూటి సామాజిక ఆసుపత్రి సిబ్బంది పనితీరు మార్చుకోండి, లేకపోతే కఠిన చర్యలు తప్పవు అన్న జిల్లా కలెక్టర్ కె హరిత. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ వ్యవస్థపై గట్టిపట్టు సాధించేందుకు జిల్లా కలెక్టర్ కె హరిత తీసుకుంటున్న కఠిన చర్యలు ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ప్రజల సేవలో కీలక పాత్ర పోషించాల్సిన వైద్య, రెవెన్యూ శాఖల్లో నిర్లక్ష్యం, సమయపాలన లోపం, బాధ్యతా రాహిత్యం పెరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగి చేసిన ఆకస్మిక తనిఖీలు అధికార యంత్రాంగాన్ని కుదిపేశాయి. సిర్పూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆసుపత్రిని కలెక్టర్ కె హరిత ఆకస్మికంగా తనిఖీ చేయగా అక్కడి పరిస్థితులు ఆందోళన కలిగించేలా కనిపించాయి. ఆసుపత్రిలోకి అడుగుపెట్టిన వెంటనే హాజరు రిజిస్టర్ను పరిశీలించిన ఆమె పలువురు డాక్టర్లు, సిబ్బంది విధులకు ఆలస్యంగా రావడం, కొందరు గైహాజరు కావడం గమనించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాణాలతో సంబంధం ఉన్న వైద్య రంగంలో ఇలాంటి నిర్లక్ష్యం అసలు సహించబోమని హెచ్చరించారు. డ్యూటీ అంటే కేవలం సంతకం కాదు, అది బాధ్యత, అది ప్రజల ప్రాణాలకు హామీ అని వ్యాఖ్యానిస్తూ సిబ్బందిపై మండిపడ్డారు. ఆసుపత్రి తనిఖీ కేవలం రికార్డుల వరకే పరిమితం కాకుండా కలెక్టర్ నేరుగా రోగుల వద్దకు వెళ్లి వారి బాధలను విన్నారు. మందులు సమయానికి అందుతున్నాయా, వైద్యులు సక్రమంగా పరీక్షిస్తున్నారా, సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది అనే అంశాలపై ప్రశ్నలు అడిగి వివరాలను సేకరించారు. రోగులు వ్యక్తం చేసిన సమస్యలు విన్న వెంటనే స్పందించిన ఆమె ప్రజలు ఆసుపత్రికి ఆశతో వస్తారు, ఆ ఆశను నెరవేర్చడం మీ బాధ్యత అని వైద్య సిబ్బందికి సూచించారు. ఆసుపత్రి పరిశుభ్రతలో లోపాలు ఉన్నాయని గుర్తించి వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రం అంటే స్వచ్ఛతకు ప్రతీక కావాలని, అక్కడే అస్వచ్ఛత ఉంటే ప్రజల ఆరోగ్యం ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. సిబ్బంది సమయపాలనను కట్టుదిట్టం చేయడానికి కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలలోపు ఆసుపత్రి సిబ్బంది అందరూ హాజరై గ్రూప్ ఫోటో తీసి అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ విధానం ద్వారా ఎవరు సమయానికి వస్తున్నారు, ఎవరు విధులను విస్మరిస్తున్నారు అన్నది స్పష్టంగా తెలుసుకోవచ్చని తెలిపారు. ఆసుపత్రి తనిఖీ అనంతరం సిర్పూర్టి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి కలెక్టర్ అక్కడ కూడా హాజరు వ్యవస్థను పరిశీలించారు. రిజిస్టార్ను తనిఖీ చేసి సిబ్బంది సమయానికి హాజరవుతున్నారా అని తహసీల్దార్ రహీముద్దీన్ని ప్రశ్నించారు. సమయపాలన పాటించని సిబ్బందిపై తీవ్రంగా స్పందించిన ఆమె ప్రభుత్వ ఉద్యోగం అంటే జీతం తీసుకోవడం మాత్రమే కాదు, ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడం ప్రధాన కర్తవ్యమని స్పష్టం చేశారు. కార్యాలయానికి వచ్చిన ప్రజలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. ఎందుకు వచ్చారు, మీ సమస్య ఏమిటి అంటూ ప్రతి ఒక్కరి సమస్యను వినిపించుకొని అక్కడికక్కడే అధికారులను సూచనలు ఇచ్చారు. ఈ చర్యతో కార్యాలయంలో ఉన్న ప్రజల్లో ఆశలు పెరిగాయి. అధికారులు వెంటనే స్పందించాల్సిందేనని స్పష్టమైన సందేశం వెళ్ళింది. రికార్డుల గదిని పరిశీలించిన కలెక్టర్ పత్రాలను సక్రమంగా భద్రపరచాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వ రికార్డులు తప్పుగా నిర్వహిస్తే అది ప్రజలకు అన్యాయం చేయడమే అవుతుందన్నారు. ఈ ఆకస్మిక తనిఖీల ద్వారా జిల్లా కలెక్టర్ కె హరిత ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఇకపై నిర్లక్ష్యం, ఆలస్యం, బాధ్యతా రాహిత్యం ఏ శాఖలోనూ సహించబోమని, ప్రజల కోసం పని చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం తన బాధ్యతను గుర్తించి పని చేయాల్సిందేనని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. బోడుప్పల్ల అయ్యప్ప జన్మదిన సందర్భంగా మహాపడి పూజలు ఫౌండర్ మరియు ధర్మకర్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
బోడుప్పల్లో శ్రీ అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా మహాపడిపూజ కార్యక్రమాన్ని ఫౌండర్ మరియు ధర్మకర్త పూజల మహేష్ బాబు, చైర్మన్ డాక్టర్ రంజిత్ పూజల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ అయ్యప్ప ఆలయం 2008వ సంవత్సరంలో నిర్మాణం జరిగింది. అంచెలంచెలుగా భక్తుల మనోభావాలను తీర్చుతూ అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు భక్తులకు ఎల్లవేళలా చేరవేస్తూ అయ్యప్ప దేవాలయం ద్వారా పెద్ద ఎత్తున ఆహార దాన కార్యక్రమాల ద్వారా సామాజిక సేవ మరియు సమాజ ప్రభావంతో శ్రేష్టత అనే అంశంపై ప్రపంచ రికార్డును నెలకొల్పి సమాజ సేవ పట్ల అసాధారణమైన కరుణ మరియు అంకిత భావాన్ని ప్రదర్శించినందుకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందుకుంది. ఈ ఘనత విశేషమైన నాయకత్వాన్ని ప్రతిబింబిస్తుంది మరియు సమాజ సేవలో శ్రేష్టతకు స్ఫూర్తిదాయకమైన రికార్డును నెలకొల్పింది. ఈ స్వామి అయ్యప్ప జన్మదినం రోజున మేము ఇక్కడ ప్రకటించడం జరిగింది అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ధృవీకరించబడిన ఇన్స్పిరేషన్ వరల్డ్ రికార్డు హోల్డర్గా మేము అధికారికంగా ప్రకటిస్తున్నామన్నారు. ఈ ధృవపత్రం 22 మార్చి 2026న జారీ చేయబడిందన్నారు. అభిరుచి వారసత్వంగా మారే చోటే స్ఫూర్తిగా నిలుస్తుందని, అవార్డు రావడం ద్వారా మాకు ఇంకా బాధ్యతలు పెరిగాయని, భక్తులకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామని, భగవంతుని కృప వల్ల అవార్డు రావడం దేవాలయానికి మాకు ఎంతో గర్వకారంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సేవక్స్ మెంబర్స్ సోన్నతి గిరి ప్రసాద్, సురేష్ కుమార్ బ్రీడర్, ఈశ్వర్ రెడ్డి, డి రాజేష్, నిరంజన్, సందీప్ రెడ్డి, తులసి కుమార్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. సత్తెనపల్లి శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 2019 ఎన్నికలలో అమరావతి రాజధానిగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారన్నారు. మాట తప్పి 3 రాజధానుల అంశం తెర మీదకు తెచ్చి రాజధాని లేకుండా చేశారన్నారు. మొదటి నుండి అమరావతికి నేను అనుకూలం. తన స్వలాభం స్వార్థం కోసం విశాఖపట్నం రాజధాని చేసేందుకు ప్రయత్నించారు. ఉత్తరాంధ్రలో వైసీపీ నాయకులు అరాచకాలకు తెరతీశారు. కూటమి అమరావతి రాజధాని అంటూ ఎన్నికలలోకి వెళ్లారు. రాష్ట్రమంతా కూటమికి జేజేలు చెప్పింది. ప్రజా అభిప్రాయంకి వ్యతిరేకంగా జగన్ మాట్లాడుతున్నారు. జగన్ వ్యంగ్యంగా ఏపీ రాజధాని మావిగాన్ అంటున్నారు. రాజకీయ పరిజ్ఞానం లేని నాయకుడు జగన్ అన్నారు. మాటలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఇప్పటి వరకు జగన్ మోసగించారు. ఆంధ్ర ప్రజలకు, అమరావతి రైతులకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కన్నా లక్ష్మీనారాయణ. జగన్ ప్లాన్ బి 3 రాజధానులుగా ఉంటుంది. అమరావతి రాజధానిగా చట్టబద్ధత కోసం విశేష కృషి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కి నా అభినందనలు అని తెలియజేశారు కన్నా లక్ష్మీనారాయణ. అచ్చమ్మ అగ్రహారం పంచాయతీలో మోడల్ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే పులివర్తి నాని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం అచ్చమ్మ అగ్రహారం పంచాయతీలోని మోడల్ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సందర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులు బోధన అందించడానికి దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం తీరును పరిశీలించి విద్యార్థులతో కలిసి కూర్చొని భోజనం చేసి తన ప్లేటును తానే స్వయంగా కడిగారు. ప్రతిరోజు వడ్డిస్తున్న మెనూను ఉపాధ్యాయులు బోధన తీరు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాకాల మండలం కావలివారిపల్లి పంచాయతీలో పర్యటించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కావలివారిపల్లి పంచాయతీలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పర్యటించారు. స్థానిక మహిళలు నాయకులు కలిసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన సుమారు 2 సంవత్సరాల కాలంలో పాకాల మండలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో పాకాల మండలం కావలివారిపల్లి పంచాయతీ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. పంచాయతీలో 3 త్రాగునీటి బోర్లు ఇతర అభివృద్ధి పనులు చేశామని తెలిపారు ఎమ్మెల్యే. గ్రామ సర్పంచ్ను వార్డు మెంబర్లను ఘనంగా సన్మానించారు. పంచాయతీలోని ప్రజలకు ప్రభుత్వ సంక్షేమాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకుని గ్రామంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక నాయకుల సమక్షంలో వారి చేతుల మీదుగా పెన్షన్లను పంపిణీ చేశారు. వార్తల్లో చిన్న విరామం. రోగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. పులివర్తి వారిపల్లిలో ఆర్ఓ ప్లాంటును ప్రారంభించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని పులివర్తివారిపల్లి శంకంపల్లిలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ఆర్ఓ ప్లాంటును చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జెడ్పీటీసీ నంగా పద్మజా బాబురెడ్డి స్థానిక నాయకుల చేతుల మీదుగా ప్రారంభించారు. శుద్ధి చేసిన త్రాగునీటిని ప్రారంభించి మహిళలకు బిందెల ద్వారా అందజేశారు. ఆర్ఓ ప్లాంటును ప్రారంభించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేసి హర్షం వ్యక్తం చేశారు. పులిగిల్ల గ్రామంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం పులిగిల్ల గ్రామంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు. పులిగిల్ల గ్రామానికి సంబంధించిన అనేక అంశాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ యొక్క సమావేశంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనూష మల్లేష్, గ్రామ ఉప సర్పంచ్, గ్రామ వార్డు మెంబర్లు, గ్రామ సభ్యులు, అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామ సభలో గ్రామానికి కావలసిన అవసరాలను గురించి మాట్లాడారు. బాగు చేయొచ్చు, అట్లా గ్రామము కుటుంబాన్ని బాగు చేసినోడు ఊరును బాగు చేస్తాడు, ఊరు బాగు చేసినోడు దేశంలో వాడు మంచి సంప్రదాయాన్ని చేయగలుగుతాడు.
అందుకని యూత్ ఈ బానిసత్వాన్ని తాగుడు బానిసత్వాన్ని వదులుకొని కొంచెము వాళ్ళు చదువుకొని ఏ పనిలో ఇవాళ అనేక ఉద్యోగాలు ఉన్నాయి గవర్నమెంట్లో కూడా, పోలీసు వ్యవస్థలు ఉన్నాయి, మిలిటరీ వ్యవస్థలు ఉన్నాయి, తర్వాత ఇంకా చదువుకున్న వాళ్ళకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అనేక రకాలుగా మన కళ్ళ ముంగట మన యూత్ దాదాపు 20 మంది దాకా ఈ ఊర్లో కూడా ఈ మధ్యన గవర్నమెంట్ జాబ్ సంపాదించారు. అందుకనే ఉన్న పిల్లలు కూడా అట్లా చదువుకొని మంచి ఉద్యోగస్తులై ఈ గ్రామానికి తోడ్పాటు అందియాలి. తక్కువగా ఉన్నా కానీ అది ఒక్కసారి గుర్తించేసి మన పాఠశాలలో ఈసారి, ఎందుకంటే అందరం కలిసేసి చేయి కలిస్తేనే ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి ఇంత మంచి ఫలితాలను సాధిస్తున్న పాఠశాల ఉపాధ్యాయ బృందం అందరూ ఉన్నారు. కాబట్టి ఈసారి అయినా కానీ విద్యార్థుల సంఖ్య పెరగడానికి మన అందరం కలిసి కృషి చేస్తామని, మాతో పాటు మీరు కూడా ముందుండేసి మమ్మల్ని నడిపిస్తారని ఆశిస్తూ, ఇక ఈ మహేందర్ రెడ్డి చేసిండయ్యా నమో నారాయణ. ఒక మోటార్ ఇచ్చిండు బోర్కు, తెచ్చుకుని మోటార్ ఆయన భయమా? ఆయన గెలిచింది ఇక కాంగ్రెస్ పార్టీ గెలిచిండు, టీఆర్ఎస్లో పోయిండు. అట్లనే ముఖ్యమంత్రి ఆయనే ఉన్నాడు కదా, తేవచ్చు కదా దగ్గర పోయి నిధులు. మా గోళీడానికి చేసింది ఏది ఇంతవరకు. ఇప్పుడు కూడా ఈ సర్పంచ్ అమ్మ గెలిచినాక ఇది చేస్తా అది చేస్తాను. మా దగ్గరికి ఏది వచ్చే కాపని వాళ్ళు ఎవరు కూడా ఎన్నేళ్ళు అయినా కానీ ఉండు సర్పంచ్ గారు, ఎవరైనా కానీ కోలుగూడానికి ఒక్క పని కూడా చేసిన పాపాన పోలే. ముందు వచ్చేవారు ఎంపీటీసీ కానీ జడ్పీసీ కానీ మాకు ఏదైనా చేసేది ఉంటేనే గోల్గొండ రావాలి ఓట్లని వచ్చి మమ్మల్ని బాధ పెట్టి ఈ మద్యపానాన్ని నిషేధించి ఆడ మమ్మల్ని అవస్థ పెడుతూ. నా ఇంటి ముంగట నా ప్లాట్ ముంగట ఒక ఇంకుడు గుంట తీసేది ఊరిది పొల్లెంకరెడ్డి, నీకు తీసేంత కెపాసిటీ లేకుండా పైసలు లేకుండా నేను ఇస్తానని ఆ గుంట ఏది జీసీబీ ఖరీదు తీసలేడు. నా ప్లాట్ ముంగట తీసింది, అది పట్టించుకోవట్లేదు. రేపు పొద్దుగా నేను కూడపోయారన్నా మీ గ్రామ పంచాయతీ పట్టించుకుంటా. ప్రజల ఆకాంక్షలను అవసరాల కేంద్ర బిందువుగా నిత్యం జరుగుతున్నాం. ప్రతి నిర్ణయాలను ప్రజల మేలు సామాజిక బాధ్యతను రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నాం. ఉప ఎన్నికలు పంచాయతీ ఉన్నటువంటి ఎస్సీ విద్యార్థులందరి చేత ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అప్లై చేయించినాను. దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ చేపట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సందర్భంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రజాపాలన సందర్భంగా పులిగిల్ల గ్రామంలో గ్రామసభ పెట్టడం జరిగింది. ఈ గ్రామసభలో పులిగిల్ల గ్రామ ప్రజలు కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను కూడా ఇక్కడ మా పాలక వర్గానికి తెలియజేయడం జరిగింది. మేము కూడా వెంటనే వాళ్ళకు స్పందించి ప్రతి సమస్యను మేము పరిష్కరిస్తాం, మీ బాధలు మా బాధలుగా అనుకొని ఆ పులిగిల్ల పాలకవర్గం మొత్తం మీకు ప్రతి పనిలో మేము భాగంగా మీకు ఉండి అన్ని పనులు నెరవేర్స్తామని చెప్పి, ముఖ్యంగా ఈరోజు పులిగిల్ల గ్రామంలో అయితే మద్యపానం నిషేధించాలని కొంతమంది గ్రామస్తులు తెలియజేయడం జరిగింది. దానికి కూడా మేము పాలకవర్గం మీటింగ్ పెట్టుకొని తీర్మానం చేసి కూడా ముఖ్యంగా వయసులు బంద్ చేస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. పులిగిల్ల గ్రామంలో కుక్కలు మరియు కోతులు బాగా విపరీతంగా ఉండి జనాలకు బాగా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి ఆ కోతులను కూడా కుక్కలను సర్పంచ్ గారు కానీ ఉప సర్పంచ్ గారు పాలకవర్గం మొత్తం కూడా ఈ 2-3 రోజుల్లో ఆ కోతులను కుక్కలను బట్టి మేము ఈ గ్రామానికి ఆదర్శంగా చేయాలని కోరుకుంటాం. ఇంకోటి పశువుల ఆసుపత్రి బిల్డింగ్ కూడా ఆ రోడ్డు మరమ్మతుల్లో వెడల్పు మరమ్మతుల్లో కూలిపోవడం జరిగింది. దానికి కూడా దాతల సహకారంతో కావచ్చు, లేదా మా గ్రామ పంచాయతీ నిధులు ఉంటే అల్లకెళ్ళి అమౌంట్ తీసి కూడా పశువుల దాఖలు వెటర్నరీ దాఖలు కూడా నిర్మిస్తామని తెలియజేయడం చెప్పింది. ఇంకోటి చింతల కింద వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయాలి. ఈ వేసవి కాలంలో వాటర్ ఫిల్టర్ బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకో ఎమ్మెల్యే దగ్గరికి పోయి కూడా ఇంకో వాటర్ ప్లాంట్ కూడా మాకు ఎక్స్టెన్షన్ కావాలని చెప్పి ఆయన మేము మాకు పులిగిల్ల గ్రామానికి ఎమ్మెల్యే ద్వారా ఒక వాటర్ ప్లాంట్ కావాలని కోరుతాము. మీ పాలకవర్గం మొత్తం పోతాం. ఇంకోటి సుంక్షాల టు పులిగిల్ల డబుల్ రోడ్ ఒలిగోడు కాటపల్లి దాకా కూడా ఇది మాకు వీధి లైట్లు కూడా పైల మల్లారెడ్డిని కూడా మేము పోయి రిక్వెస్ట్ చేసుకొని కూడా ఆ వీధి లైట్లు కూడా వేయించే ప్రయత్నం చేస్తాం. ఇది ఆ రోడ్లో ఉన్నటువంటి మధ్యలో డివైడర్ లైట్లు కూడా అడగడం జరుగుతుంది. ఈ రోజు గ్రామ సభలో ఎవరైతే గ్రామ ప్రజలు మాకు ఏ సమస్యను తెలియజేశారో ఆ సమస్యను కూడా కొంతమంది ఇందిరమ్మ ఇళ్ళు కూడా కొంతమంది రాలేకపోవచ్చు, కానీ నెక్స్ట్ విడతలో వచ్చే ఇళ్లను కూడా పూర్తిగా నిరుపేద కుటుంబాలకు మేము ఫుల్ఫిల్అప్ చేస్తామని చెప్పేసి TR9 న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సుభాష్ నగర్లో వార్డు సభ నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక వార్డు సభలో భాగంగా కరీంనగర్లోని సుభాష్ నగర్లో వార్డు సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారికి అప్లికేషన్ ఫారాన్ని అందజేశారు. అర్హులైన ప్రజలు కొత్త రేషన్ కార్డులకు మరియు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సుభాష్ నగర్ వార్డు మెంబర్ గంటా శ్రీనివాస్ ఉచిత పథకాల గురించి వివరిస్తూ వార్డు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. వెల్కమ్ టు TR9 న్యూస్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలనలో భాగంగా కరీంనగర్లోని సుభాష్ నగర్ రోడ్ నెంబర్ 10లో గంటా శ్రీనివాస్ ఆధ్వర్యంలో అయితే ఇక్కడ ప్రజాపాలన కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 6 గ్యారెంటీలో భాగంగా ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళలో ఎలాంటి మార్పులు ఏమైనా చేర్పుల కోసం అయితే మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్స్ అయితే పెట్టుకుంటున్నారు. చాలామంది అయితే వచ్చి ఇక్కడ అప్లికేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రజాపాలన అనే పేరు మీద గ్రామ సభలు నిర్వహించిన గతంలో గ్రామ సభలు నిర్వహించిన వాటిలలో ఉచిత గ్యాస్ సబ్సిడీ అర్హులైన వారికి ఉచితంగా 200 యూనిట్లు పథకంలో అర్హులైన వారికి ఈ వార్డు నుంచి 1600 మందికి ఉచిత విద్యుత్ వినియోగదారులుగా ఉచిత పథకం కింద అర్హులైనరు. 370 మంది ఇందిరమ్మ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకుంటే 72 మందికి ఈ డివిజన్ నుంచి మనము ఇందిరమ్మ ఇండ్లు 72 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. అవి కొంతమంది స్లాబ్ల నిర్మాణం దాకా కూడా వెళ్ళి ఇంకా కొంత 52 మంది స్లాబ్ మన గోడల లెవెల్లో ఉన్నాయి. వాటి లబ్ధితో పాటు ఈ సంవత్సరానికి గాను ఇంకా మిగతా ఎవరైతే సొంత స్థలాలు ఉండి ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళని ఇందిరమ్మ స్కీమ్ కింద తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రగతి అనేది అంటే మేము తీసుకున్నటువంటి దరఖాస్తులకు పారదర్శకంగా మంజూరైనటువంటి వారికి లబ్ధి చేకూరిన లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకేమైనా పెండింగ్ ఉంటే ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంటే ప్రజాపాలన ఇచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలన కోసము అధికారుల ద్వారా మన నగరపాలక సంస్థకు కమిషనర్ గారికి ప్రభుత్వానికి పంపించడానికి నిజంగానే ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టుంటే మళ్ళా ప్రగతిలో భాగంగా ఈ దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ పథకాలను పేదలకు అందించాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టినటువంటి పథకాలను పేద ప్రజలకు అందే విధంగా తగు చర్యలు తీసుకోవడానికి అధికారులతో మేము ప్రజాప్రతినిధుల భాగస్వామ్యమై పేదలకు సాయం చేయడానికి ప్రభుత్వం అందిస్తున్న యాదగిరిగుట్ట 4వ వార్డులో వార్డు సభను నిర్వహించారు. ఈ సభలో అనేక అంశాలను చర్చించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో 4వ వార్డులో వార్డు సభ నిర్వహించారు. అందులో భాగంగా సభలో చర్చించిన అంశాలు ఇందిరమ్మ ఇండ్ల కోసం, గ్యాస్ సబ్సిడీ కోసం, కోతుల నివారణ చేయుట గురించి, పందులు మరియు కుక్కల బెడద గురించి, నూతన డ్రైనేజీల గురించి, శిథిల అవస్థలో ఉన్న ఇండ్లను తొలగించే కార్యక్రమం గురించి, సీసీ రోడ్ల గురించి వార్డు సభలో చర్చించారు. ఈ వార్డు సభలో 4వ వార్డు కౌన్సిలర్ కాటపత్తిని స్వప్న ఆంజనేయులు మరియు శ్రీరాములు, నరసింహ మరియు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కనికర ప్రియాంక డెలివరీ పోయిందని తెలుస్తుంది. 2 మూడవది ఆల్రెడీ కాంటేకర్ దివ్య దాదాపు కంప్లీట్ అయిపోయింది, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. వచ్చినా అంటే చెప్పినా కదా ఇల్లు కట్టుకుని రావాలి కదా, గవర్నమెంట్ లబ్ధి పొందిన మీటింగ్ రావాలి కంపల్సరీ. ఓకే ఓకే. ఈ కందోది అర్చన స్లాబ్ వరకు వచ్చింది, వచ్చిందా కందోది అర్చన? ఈ దోర్నాల వసంత అని వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది నుండి వాళ్ళు కట్టుకోలేదు. ఇప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చిన దోర్నాల వసంత కొడిపిస్తుంది. తుపాకి స్వప్న అంటే ఇక తమ్ముడు వచ్చినాడు, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇళ్ళలో కూడా లేట్. సకినా నరసమ్మ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, ఇళ్ళలోకి వచ్చింది. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు, వార్డు నెంబర్ ఎమ్మెల్యేకి ధన్యవాదాలు, రేవంత్ రెడ్డికి కూడా ధన్యవాదాలు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు నేను ఖుషిపడ్డాను. నాకు అన్నదమ్ములు లేరు, వాళ్ళిద్దరే ఇప్పుడు కాక. ఈయన తండ్రి అవుతాడు కాబట్టి వాళ్ళిద్దరిని అన్న అంటున్నా, ఇది కాక. ఈ ముగ్గురు వల్ల నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. నేను కట్టుకున్నా 5 లక్షలు వాళ్ళు ఇచ్చినా కూడా నేను కత్తిమే కొన్ని దండలాడుకున్నా. ఆ ఇస్తురన్న అవకాశంతోనే నేను ముంగటి నడిచిన, నేను కట్టుకొని ఇళ్ళలో పోయినా 20 రోజులు అయ్యి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. 15 సంవత్సరాల సంది ఈ మెయిన్ రోడ్ నుంచి యాదపల్లి వరకు
ఒక సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది. ఏమి ఇబ్బంది అంటే గాంధీ బొమ్మ అక్కడ నల్లా ఇస్తే ఆ నీళ్ళు ఈ పాల్ సెంటర్ బ్యాంక్ గల్లి నుంచి ఈ కల్లె డెంక దాకా పోతాయి. ఆ తర్వాత మెయిన్ రోడ్ నుంచి నల్లబోచ దాకా పోతాయి. ఇది ఒక సమస్య అయిపోయింది. ఈ సమస్య తీరాలంటే మోరీ కట్టాలి. మెయిన్ రోడ్ మీద మోరీ లేదు. 15 ఏళ్ళ సమస్య అయింది. గాంధీ బొమ్మ కా నుంచి ఈ అయితే భగవాన్ సారి షాప్ ఉందో ఆ భగవాన్ షాప్ ఐరన్ షాప్ కా నుంచి పెద్ద మోరీ ఈ సైడ్ మొత్తం, ఆ సైడ్ ఒకటో వాడు వస్తుంది కాబట్టి ఈ సైడ్ ఆ మోరీ దాదాపు మదీద్ అవతల ఒకటి మన ఊరగుంట నుంచి కాలువ వస్తుంది ఒకటి, ఆ కాలువలో కలుపుతూ ఉన్నట్టు అది పెద్ద మోరీ. దానికి దాదాపు 80 లక్షల అమౌంట్, పెద్ద అమౌంటే. అది ఎమ్మెల్యే గారి సహకారంతో ఎమ్మెల్యే దత్తత తీసుకుంటున్న దాని మీద ఒకటే ఒక కోరిక వల్ల ఈ మోరీ ఆయన చేస్తున్నాడు. ఇబ్బంది ఏం లేదు. ఆ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తారు ఈ సందర్భంగా. ఆ గల్లీగా అయితే గోర్ల సత్తం ఇంటికా నుంచి మన డిఫెన్స్ స్కూల్ ఉంది కదా, ఆ డిఫెన్స్ స్కూల్ మోరీ రవిబాయ్ ఉన్నాను మోరీ శాంక్షన్ అయింది. దీంతో పాటు కొద్దిగా ఎమ్మెల్యే సహకారంతో ఎమ్మెల్యే ఫండ్ నుంచి ఒక సీసీ రోడ్ కూడా వేస్తారు. ఇబ్బంది ఏం లేదు. దాంతో పాటు వేస్తారు. కొద్దిగా టైం తీసుకుంటా రఫీబాయ్ ఎంపీగా చెప్పి ఓకేనా. రెండవది ఉద్యోగిస్తే ఉన్నా ఉద్యోగిస్తే ఇంటికా నుంచి లింగాల చండీశ్వరకు డ్రైనేజ్ ఉంది. మనకు కొద్దిగా డ్రైనేజ్ సమస్య ఉంది. అదొక డ్రైనేజ్ శాంక్షన్ అయింది. దీంతో పాటు పోలసీన్ ఇంటికా నుంచి మన వినాయక మండపం ఉంటుంది మూడు మీద, ఆడి వరకు ఒక డ్రైనేజీ. ఈ గుజగిస్తే ఇంటికా నుంచి లింగాల చండీశ్వర వరకు సీసీ రోడ్డు. ఈ కోలసీను ఇంటికా నుంచి వినాయక మండపం వరకు సీసీ రోడ్డు. ఇవి ఒక్కొక్కటి 200 మీటర్లు, ఒక 120 మీటర్లు శాంక్షన్ అయినాయి. ఇప్పుడు 15 కోట్లుగా. అయితే ఒకవేళ దీంట్లో ఏమన్నా మార్పులు చేరుకుంటే ఇవి చేసేస్తాం. దీంతో పాటు నేను చెప్పిన కదా ఇమీడియట్లీ ఇది ఒక మోరీ మాత్రం కంపల్సరీ 15 రోజులు అది కూడా కొబ్బరిగా కొట్టిస్తాం. పూల్ రోడ్డు కానీ మోరీ కానీ మన కొత్తది కానీ వేయాలని కూడా పేరు చెప్తే రాసుకుంటాం. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన ఇవి మీ ఇళ్ళం గట, మీరున్న ఇళ్ళం గట ఇంకేమైనా డ్రైనేజీ ఉన్నా ఇప్పుడు చెప్పి మన ఎవరు ఇష్టం చెప్పారు అంటే డ్రైనేజ్ ఏం అవసరం లేదు కానీ అన్న ఈ నుంచి అక్కడ వరకు ఉంది అన్న మోరుందా. ఇప్పుడు నరేషన్ నరేషన్ ఇంటికి ఆంచలు మాత్రమే ఆయన అండర్ గ్రౌండ్ వేసుకుండు. ఈ నుంచి వీడికి అండర్ గ్రౌండ్ లేదు. ఇది ఉన్న అరుగులన్నీ మూసేసిరు. ఈ అన్ని డ్రైనేజ్ వాటర్ అలా జామ్ అయిపోతున్నాయి, పోతున్నాయి. మెంబర్ రండి, నేను చూసా ఎప్పుడు మీకు ఎంత చెత్త ఉంటుందో చూడండి. మీరు చాలా సంవత్సరాలు అయినా కట్టలేకపోయినా పరిస్థితి ఆర్థిక పరిస్థితి బట్టి చాలా ఉండే. కేంద్రం మీద కట్టుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. మిస్ తెలుగు USA 2026 ఫైనలిస్ట్ ప్రణతి రావుకు మద్దతు తెలిపిన కల్వకుంట్ల కవిత. హైదరాబాద్ అల్వాల్ ప్రాంతానికి చెందిన గన్నమనేని రవీందర్రావు మంగారావు దంపతుల కూతురు గన్నమనేని ప్రణతిరావు అమెరికాలో జరుగుతున్న మిస్ తెలుగు USA 2026 ఫైనల్స్ కి వెళ్లిన సందర్భంగా తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత తన మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిస్ తెలుగు USA 2026 కాంపిటీషన్ ఏప్రిల్ 4వ తేదీన జరుగుతున్న సందర్భంగా హైదరాబాద్ ప్రాంతానికి చెందిన గన్నమనేని ప్రణతిరావు ఎంతో కష్టపడి ఫైనల్స్ వరకు వెళ్లినందుకు అందరూ కూడా తమ మద్దతు తెలిపి ఫైనల్స్ లో తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించి తెలుగువారి సంస్కృతిని దేశ విదేశాల్లో చాటాలని కోరారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మిస్ తెలుగు USA 2026 కాంపిటీషన్ ఏప్రిల్ 4th రోజు జరుగుతూ ఉంది. ప్రణతిరావు గన్నమనేనికి సపోర్ట్ చేయవలసిందిగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్రణతి అదేవిధంగా ఈ మొత్తం కాంపిటీషన్ కూడా మన తెలుగు సంస్కృతిని దేశ విదేశాల్లో చాటేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఆ ప్రయత్నంలో భాగమైనటువంటి ప్రణతిరావు గన్నమనేని గారికి మనస్ఫూర్తిగా నేను మద్దతు ఇస్తున్నాను. మీరు కూడా ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. Hi everyone, I'm Pranati Rao. I'm from Alabama. I'm one of the finalists for Miss Telugu USA 2026. So one word to describe about me is I'm ambitious. So please do vote for me. Thank you for having me. Thank you so much. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.